వేలాది మంది అమాయకుల ప్రాణాలే కాదు, భారతదేశం పొందిన అతి గొప్ప ప్రధాన మంత్రులలో ఒకరైన గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రాణాలు కూడా కాపాడిన ఒక ఆఫీసర్ గురించి మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు, భారతదేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేయడానికి కొన్ని విదేశీ దుష్ట శక్తులు చేస్తున్న పనులు మనం చూస్తున్నాం. వాటి నుండి భారతదేశాన్ని కాపాడుకోవడానికి మనం చేయాల్సిన ఒక సింపుల్ సొల్యూషన్: కేవలం ఇండియన్ బ్రాండ్స్ ని, ఇండియన్ ప్రొడక్ట్స్ ని మాత్రమే వాడండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ ఘటన జరిగింది ఏప్రిల్ 24, 2022. జమ్మూలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక పబ్లిక్ ర్యాలీ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా జరిగాయి. ఆ సమయంలో 9 పారా స్పెషల్ ఫోర్సెస్ కి ట్రూప్ కమాండర్ గా ఉన్న కెప్టెన్ రాకేష్ టిఆర్ గారికి ఆతంకవాదుల కదలికలకు స్పందించే బాధ్యత అప్పగించారు. అంతా బాగానే జరుగుతున్న సమయంలో ఒక ఇంటెలిజెన్స్ వార్నింగ్ వచ్చింది, దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి అని. వెంటనే కెప్టెన్ రాకేష్ గారి టీం అప్రమత్తమయ్యింది. రాకేష్ గారి ట్రూప్ లొకేషన్ కి చేరుకుని ఆతంకవాదుల్ని చుట్టుముట్టారు. దొరికిపోయారని అర్థం అవ్వగానే ఆతంకవాదులు కాల్పులు మొదలుపెట్టి సివిలియన్స్ ఉన్న వైపు వెళ్లటానికి యత్నించారు. ప్రమాదం గ్రహించిన కెప్టెన్ రాకేష్ గారు ధైర్యంతో ముందుకు సాగి నేర్పుతో ఆ ప్రమాదాన్ని మట్టుపెట్టారు. ఆయన ధైర్య సాహసాలను గుర్తించి కెప్టెన్ రాకేష్ టిఆర్ గారికి 2023 గణతంత్ర దినోత్సవ పురస్కార జాబితాలో శౌర్య చక్ర అవార్డు పురస్కరించబడింది. నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా పూర్తి వివరాలు మనకి అందుబాటులో ఉండవు, కానీ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ PIB PDF ఆన్లైన్ లో మనకి అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.